తమ్మాకు వేసుకొని గుట్కా వేసుకొని అది వేసుకొని ఇది వేసుకొని ఊర్లో పంటే తాకుండా తిరుగుకుంటా బజార్ల పంట తిరుగుతారు. ఈ పెద్ద సినిమా చూస్తే అరే నాయన బజార్ల పంట కాదరా మనం తిరిగేది, గల్లీ నుంచి ఢిల్లీకి పోవాలరా నాయన. ఢిల్లీకి పోవాలంటే మనం ఏదో కబడ్డీ ఆడాలన్నా, క్రికెట్ ఆడాలన్నా, ఖోఖో ఆడాలన్నా, ఏది ఆడాలి, వాళ్ళకి ఏది వస్తే అదే పైకి రావాలి. గల్లీలో కాదురా నాయన ఉండేది, ఢిల్లీలో ఉండాలని చెప్పేసి ఒక మంచి రోడ్ వేసిండు. ఏ కులంలో పుడితేంది, ఏ మతంలో పుడితేంది, ఏ ప్రాంతంలో పుడితేంది, మనం పుట్టంలో పుట్టేది సాగకుండా ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. మించిన మూవీ అండి ఇదైతే. నేను చెప్పిన హార్ట్ఫుల్ గా నేను నిజంగా మన రామ్ చరణ్ గారికి నేను తల వంచి నిజంగా చెప్తున్నాను. సూపర్ మూవీ సార్. పెద్ద సినిమా నిజంగా సూపర్ డూపర్ హిట్. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. అది మాటల్లో చెప్పలేము. నెగిటివ్ చెప్పే వాళ్ళక మూవీ చూడమని చెప్తాను. మూవీ చూడండి. నెగిటివ్ ఫీడ్ ఇచ్చే ముందే మూవీ చూడండి. మూవీ ఇది ఓన్లీ పేటిఎం బ్యాచ్ ఒక్కలే నెగిటివ్ రివ్యూ ఇచ్చేదంతా పేటిఎం బ్యాచ్. అది ఎక్కడ పేటిఎం అయినా అనుకోండి. అండ్ జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా ఇరగదీశారండి. అసలు జగపతి బాబు లాస్ట్ చనిపోయే ముందు ఆయన క్యారెక్టర్ చనిపోయే ముందు ఒక మాట చెప్పాడు, 2 ఊర్ల మధ్యలో జరుగుతుంది రాష్ట్రాలు, 2 ఊర్లు. ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్యలో కూడా అదే గొడవలు రేగొడుతున్నారు. మనుషుల మధ్యలో వివాదాలు లేవు, అనవసరంగా రెచ్చగొడుతున్నారు. కళ్యాణ్ గారు అలా మాట్లాడలేదు అని క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే జరిగింది. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ పెద్ద మూవీ చేస్తే మనుషుల్లో నిజంగా కొంచెమన్నా బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ 2 రాష్ట్రాల మధ్యలో ఐక్యత ఉంటుంది. జస్ట్ అందరూ హ్యాపీగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రియల్లీ అది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. మూవీ ఫస్ట్ హాఫ్ వాజ్ అ బిట్ ఆఫ్ లాగ్, కొంచెం లాగ్ అనిపించింది. అంటే నాకు పర్సనల్గా రామ్ చరణ్ది కామెడీ యాంగిల్ కంటే సీరియస్ యాంగిల్ కానీ లేదంటే ఏదైనా ఎమోషనల్ ఈ యాంగిల్ నచ్చుతుంది. సో నా పర్స్పెక్టివ్లో ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్తో ఎక్కువ కనెక్ట్ అయ్యాను నేను. జాన్వీ కపూర్ గారు జాన్వీ కపూర్ యాక్టింగ్ అంటే డైరెక్టర్ ఎలా పోర్ట్రే చేయాలనుకున్నాడో అలా పోర్ట్రే చేశారు. కాకపోతే నాకు పర్సనల్ గా ఎక్కలేదు. సెకండ్ హాఫ్ లో బాగా అనిపించింది. నో కామెంట్స్. నాకు ఏదైనా మూవీలో బ్లెండ్ అవ్వాలి, నాకు అంత బ్లెండ్ అయిన ఫీలింగ్ రాలేదు. జగపతి బాబుస్ క్యారెక్టర్ వాజ్ రియలీ నైస్. అంటే మెయిన్ రీజన్ ఫర్ the hero to actually strive for what he actually did, daniki Jagpati Babu's character was the reason. So it justice undi aa character ki. Very nice it was. meeku movie lo nachina main point sports ni andaru identi elevate cheyadaniki try chestaru gaani 3 different sports ni okate movie lo చూపించి justify cheyadam anedi it's a really different thing. మ్యూజిక్ వాజ్ గుడ్. కంపారిటివ్లీ రామ్ చరణ్ కి కానీ మిగతా క్యారెక్టర్స్ కి కానీ వచ్చిన ఎలివేషన్ వాజ్ బికాస్ ఆఫ్ మ్యూజిక్. క్యారెక్టర్ ఎంత జస్టిఫై చేసినా కూడా మ్యూజిక్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఒక ఎమోషన్ లోకి వెళ్ళాలి అంటే మ్యూజిక్ ఈజ్ ఇంపార్టెంట్. సో దేర్ వాజ్ జస్టిస్ టు ద మ్యూజిక్. స్పోర్ట్స్ ని చాలా ఎలివేట్ చేశారు. సో ఫర్ ఆల్ ది స్పోర్ట్స్ పీపుల్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. స్పోర్ట్స్ కాకపోయినా కూడా ఎమోషనలీ కనెక్ట్ అవుతుంది. ఊరికి ఏదో ఒకటి చేయాలని కానీ పీపుల్ మిలీనియల్స్ వర్ ఆల్ హియర్. వీఆర్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ. సో మిలీనియల్స్ ఎవరైతే ఊరి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. పీపుల్ హు ఆర్ పిల్లలకి ఇదేంటి ఏదైనా ఆస్పైర్ చేయడానికి కానీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. దిశ చూసిన తర్వాత ఎవరికొరికి ఒకటి అనిపించాలి. మాకు కూడా ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఈ స్థాయిలో డ్యాన్స్ చేస్తున్నామంటే దానికి కారు కూడా అయినా ద బెస్ట్ రామ్ చరణ్ చెప్పుకోవచ్చు. సినిమా అయితే చాలా బాగుందన్న. సినిమా కంటే ఎవరు వంకట్లేదు. ట్రోల్ చేసే వాళ్ళు ఒకటే చెప్తున్నా, ఈ సినిమా కోసం ఎవరు ట్రోల్ చేసినా వాళ్ళు చూడపోనా ఇంటికాడ ఉన్న ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా అయితే చాలా బాగుంది. ఇప్పుడే పెద్ద మూవీ చూసొచ్చానండి. సినిమా అయితే చాలా బాగుంది. యాక్టింగ్, డైరెక్షన్, మ్యూజిక్, సాంగ్స్ మీనింగ్ కానీ చాలా బాగుంది. తర్వాత వచ్చేసి పెద్ద అంటే జస్ట్ లైక్ నాట్ లైక్ ఏ మూవీ. పెద్ద అనేది ఒక పెద్ద స్థాయి లాంటి ఒక పెద్ద ఆశయం. ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా కానీ ఆ పెద్ద స్థాయిలో ఆదుకోవడానికి కోసమే ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు మూవీ అనేసి.
ఇంకా చెన్నన్న డాన్స్ మాత్రం వదల కొట్టేశాడు. ఇంకా ఫైటింగ్స్ 2 ఉంటాయి, చాలా చాలా బాగున్నాయి.